లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డిని విజయవాడ జిల్లా జైల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించింది. ఇద్దరు ఈడీ అధికారులు ఇవాళ జైలుకు చేరుకొని అతడిని ప్రశ్నించి వాంగ్మూలనం నమోదు చేశారు. మద్యం కుంభకోణంలో 11,000 కోట్ల రూపాయలు అక్రమ మార్గంలో తరలిపోయాయని సిట్ నిర్ధారించింది. దీంతో ఆ డబ్బు ఎవరికి చేరింది అనే దానిపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తు అంతిమంగా ఎక్కడికి చేరిందో తేల్చే దర్యాప్తులో భాగంగా ఈడీ మనీ ట్రయల్ ను ముమ్మరం చేసింది. కల్పిత కంపెనీలు, అస్మదీయ సంస్థలను అడ్డం పెట్టుకొని బహుళ అంచెలు, అత్యంత సంక్లిష్ట లావాదేవీల ద్వారా అక్రమార్జన మొత్తాన్ని అంతిమ లబ్ధిదారుకు చేర్చినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. ఏ మార్గాల ద్వారా నగదును మళ్లించారో గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో సిట్ అధిపతి ఎస్వి రాజశేఖర్ బాబుతో ఈడీ అధికారులు మంగళవారం నాడు సమావేశమయ్యారు. ఇప్పటి వరకు సిట్ నిర్వహించిన మనీ ట్రయల్లో గుర్తించిన అంశాల గురించి ఆయనను అడిగి తెలుసుకున్నారు. తొలుత ఏ కంపెనీలు, ఏ ఖాతాల ద్వారా నగదు మళ్లింపు ప్రారంభమైంది, అది ఎక్కడి వరకు చేరిందనే దానిపై వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాతి అంచెలో విదేశాలకు లేదా బినామీ సంస్థల్లోకి ఎలా మళ్లించారనే దానిపై ఈడీ, సిట్ అధికారుల మధ్య చర్చ జరిగింది. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితులు, జాబితాలోని కంపెనీలు, సంబంధిత బ్యాంకు ఖాతాలు, కుంభకోణంలో వారి ప్రమేయం తదితర వివరాలన్నీ ఈడీ అధికారులు సిట్ నుంచి తీసుకున్నారు. APSBCL నుంచి తమ ఖాతాలోకి నగదు జమైన వెంటనే అందులో నుంచి నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులుగా చెల్లించాల్సిన మొత్తాన్ని సరఫరా కంపెనీలు, డిస్టిలరీలు, వివిధ డొల్లా కంపెనీల ఖాతాల్లోకి జమ చేసేవి. బ్రాండ్ ప్రమోషన్ కోసం దుస్తులు, బంగారు నాణాలు, గిఫ్ట్ హ్యాంపర్లు, ఇతర వస్తువులను ఆయా కంపెనీల నుంచి కొనుగోలు చేసినట్లు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి అందుకు గాను డబ్బు చెల్లించినట్లు రికార్డుల్లో చూపించేవి. ప్రధానంగా ముంబై, ఢిల్లీ నగరాల్లో హవాలా నెట్వర్క్లు, కల్పిత కంపెనీల ద్వారా ఈ దందా నడిచినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఆ వివరాలన్నిటినీ ఈడీ అధికారులు తీసుకున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డిని విజయవాడ జిల్లా జైల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించింది. ఇద్దరు ఈడీ అధికారులు ఇవాళ జైలుకు చేరుకొని అతడిని ప్రశ్నించి వాంగ్మూలనం నమోదు చేశారు. మద్యం కుంభకోణంలో 11,000 కోట్ల రూపాయలు అక్రమ మార్గంలో తరలిపోయాయని సిట్ నిర్ధారించింది. దీంతో ఆ డబ్బు ఎవరికి చేరింది అనే దానిపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తు అంతిమంగా ఎక్కడికి చేరిందో తేల్చే దర్యాప్తులో భాగంగా ఈడీ మనీ ట్రయల్ ను ముమ్మరం చేసింది. కల్పిత కంపెనీలు, అస్మదీయ సంస్థలను అడ్డం పెట్టుకొని బహుళ అంచెలు, అత్యంత సంక్లిష్ట లావాదేవీల ద్వారా అక్రమార్జన మొత్తాన్ని అంతిమ లబ్ధిదారుకు చేర్చినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. ఏ మార్గాల ద్వారా నగదును మళ్లించారో గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో సిట్ అధిపతి ఎస్వి రాజశేఖర్ బాబుతో ఈడీ అధికారులు మంగళవారం నాడు సమావేశమయ్యారు. ఇప్పటి వరకు సిట్ నిర్వహించిన మనీ ట్రయల్లో గుర్తించిన అంశాల గురించి ఆయనను అడిగి తెలుసుకున్నారు. తొలుత ఏ కంపెనీలు, ఏ ఖాతాల ద్వారా నగదు మళ్లింపు ప్రారంభమైంది, అది ఎక్కడి వరకు చేరిందనే దానిపై వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాతి అంచెలో విదేశాలకు లేదా బినామీ సంస్థల్లోకి ఎలా మళ్లించారనే దానిపై ఈడీ, సిట్ అధికారుల మధ్య చర్చ జరిగింది. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితులు, జాబితాలోని కంపెనీలు, సంబంధిత బ్యాంకు ఖాతాలు, కుంభకోణంలో వారి ప్రమేయం తదితర వివరాలన్నీ ఈడీ అధికారులు సిట్ నుంచి తీసుకున్నారు. APSBCL నుంచి తమ ఖాతాలోకి నగదు జమైన వెంటనే అందులో నుంచి నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులుగా చెల్లించాల్సిన మొత్తాన్ని సరఫరా కంపెనీలు, డిస్టిలరీలు, వివిధ డొల్లా కంపెనీల ఖాతాల్లోకి జమ చేసేవి. బ్రాండ్ ప్రమోషన్ కోసం దుస్తులు, బంగారు నాణాలు, గిఫ్ట్ హ్యాంపర్లు, ఇతర వస్తువులను ఆయా కంపెనీల నుంచి కొనుగోలు చేసినట్లు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి అందుకు గాను డబ్బు చెల్లించినట్లు రికార్డుల్లో చూపించేవి. ప్రధానంగా ముంబై, ఢిల్లీ నగరాల్లో హవాలా నెట్వర్క్లు, కల్పిత కంపెనీల ద్వారా ఈ దందా నడిచినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఆ వివరాలన్నిటినీ ఈడీ అధికారులు తీసుకున్నారు.